సో గైస్ ఫైనలీ హియర్ కమ్ ది Xiaomi 14 CV. సో రీసెంట్గా మొబైల్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకో ఆ రీజన్ ఎండ్లో చెప్తా, వీడియోలో చూస్తూ ఉండండి. సో ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ ఇండియాస్ మోస్ట్ లవ్డ్ బ్రాండ్ Xiaomi, అండ్ ఈ మొబైల్లో ఫెసిఫిక్ వచ్చేసి చాలా ఉన్నాయి. సో అవేంటో చెప్పేలోపు ముందుగా అయితే మనం వీడియోని అన్బాక్స్ చేద్దాం. అండ్ నాకైతే ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ క్రేజీ. సో గైస్ ఆ విధంగా బాక్స్ నుంచి మొబైల్ తీసిన తర్వాత హ్యాండ్ ఓవర్ టు ఎలిజా. సో తను క్రియేట్ చేసేదే మొబైల్ ఆన్ చేసింది. అండ్ మనకి 67 వోల్ట్స్ ఛార్జర్, అదేవిధంగా కేస్ ఇచ్చారు. కేస్ కూడా పర్లేదు సింపుల్గా బాగుంది. అండ్ ఓవరాల్గా మొబైల్ అయితే స్లిమ్గా లైట్ వెయిట్తో చాలా బాగుంది. అండ్ వెన్ కమ్ టు స్పెసిఫికేషన్స్, ఈ మొబైల్ హైలైట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే 50 MP ట్రిపుల్ కెమెరా, క్రేజీ కదా. అదేవిధంగా డ్యూయల్ 32 MP AI సెల్ఫీ కెమెరా అండ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3, అదేవిధంగా 67 వోల్ట్ టర్బో ఛార్జర్ అండ్ గొరిల్లా గ్లాస్తో చాలా బాగుంది. అండ్ మనకి స్పీకర్స్ కింద పైన వచ్చాయి. అదేవిధంగా జాక్, మనకి హెడ్సెట్ జాక్ అయితే లేదు. సో ఏదైతే కింద మనకి ఉంటుంది కదా ఛార్జింగ్ జాక్లోనే మనం హెడ్ ఫోన్స్ కానీ యూజ్ చేసే విధంగా ఉంది. అండ్ చెప్పేగా డ్యూయల్ సెల్ఫీ కెమెరా అనేది క్రేజీ అనిపించింది. సో దిస్ ద ఫస్ట్ వీడియో ఐ టేకెన్ ఫ్రమ్ దిస్ మొబైల్ టు ఎలిజన్ తీసా ఫస్ట్. అండ్ క్లారిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ జూమ్ ఆప్షన్ బాగుంది. ఇంతమంది జూమ్ మనం చాలా ఫింగర్తో ఆటోమేటిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి 2x and 4x అనేది ఇచ్చేసారు, బాగుంది. అండ్ దిస్ ఈజ్ ఎ నైట్ విజన్. సో నైట్ పూట ఎలా కనిపిస్తుంది అంటే బాగుంది. అండ్ క్లారిటీ కలర్స్ని జూమ్ చేసిన తర్వాత కూడా కలర్స్ కొంచెం షేక్ అవ్వకుండా, ఇది 0.6x తీసుకున్న వీడియో. అండ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ కూడా చాలా క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ వెన్ కమ్ టు డే టైమ్, సో చూడొచ్చు గ్రీనరీ మాత్రం చాలా ఆప్టిమైజ్ కలర్స్తో కొంచెం కలర్స్ కొంచెం ఎన్హాన్స్ చేసిన అనిపించింది. బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ సెట్టింగ్స్ అండ్ సన్లైట్ మీద బాగుంది. అండ్ వెన్ కమ్ టు మూమెంట్, సో మనం నడుస్తున్న వీడియో రికార్డ్ చేస్తే కొంచెం స్టెబిలిటీ కొంచెం అటు అవుతున్నా అంత ఏర్పడలేదు. బట్ వెన్ కమ్ టు స్లో మోషన్లో అయితే వీడియోస్ ఇంకా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చింది. అండ్ దిస్ ఈజ్ కమ్ టు ఫ్రంట్ క్యామ్. సో దిస్ ఈజ్ ఫ్రంట్ సెల్ఫీ వీడియో ఉంది కదా. సో ఆ సెల్ఫీ క్యామ్తో నేను తీసుకున్న వీడియో బై వాక్ చేస్తుంటే కొంచెం కొంచెం షేక్ అవుతా అనిపిస్తుంది. బట్ అంత పర్టికులర్ అయితే మనకి ఏర్పడదు. అండ్ జూమ్ కానీ మనకి వైడ్ యాంగిల్ కూడా చాలా క్యాప్చర్ చేస్తుంది. వెన్ కమ్ టు స్పీడ్, మనం ట్రావెల్ వ్లాగ్ చేసేటప్పుడు కూడా వ్లాగింగ్ కూడా వీడియో చాలా స్పీడ్లో ఉన్న ట్రైన్ మన ప్రతి ఆబ్జెక్ట్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ గైస్ దిస్ ఈజ్ ది ఆడియో క్వాలిటీ ఆఫ్ ది మొబైల్. సో వీడియో రికార్డ్ చేసేటప్పుడు న్యాచురల్గా ఎలాంటి ఏమంటారు మైక్ లేకుండా డైరెక్ట్గా మనం మొబైల్తో చూస్తూ మాట్లాడితే ఇది ఆడియో క్వాలిటీ ఆఫ్ ది మొబైల్. అండ్ బయట కూడా చాలా వరకు ఎక్కువ మన వాయిస్తో పాటు బయట ఉన్న డిస్టర్బెన్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ అంతగాని లేదు. బట్ ఒకవేళ మనం ఏదైనా ఒక డివైస్ కానీ కనెక్ట్ చేసుకుంటే దాంట్లో వాయిస్ క్యాన్సిలేషన్ కానీ, లేకుంటే మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా వాయిస్ అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అదొకటి నేను చెప్పగలుగుతున్నా. ఎక్కువ వాయిస్ అయితే ప్రతి సౌండ్ని పర్టికులర్గా మన సౌండ్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో ప్రతి సౌండ్ అయితే చాలా డీటెయిల్గా క్యాప్చర్ చేస్తుంది. సో గైస్ ఫైనల్గా అయితే Xiaomi 14 CV మనకైతే ఈవెన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఆఫర్ నడుస్తుంది. అండ్ నేనైతే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కొన్నా. అండ్ విజయ సేల్స్లో కానీ క్రోమాలో కానీ మనం ఎక్కడికి వెళ్ళినా అరౌండ్ ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి 45 దాకా ఉంది. అండ్ అరౌండ్ 41 దాకా మనకి డిస్కౌంట్లో వస్తుంది. బట్ మేమైతే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి స్టోర్లో ఎంక్వైరీ చేస్తే మాకు ఈ మొబైల్ అరౌండ్ 37,500కి వచ్చేసింది. బికాస్ మనం HDFC క్రెడిట్ కార్డు మీద పే చేస్తే క్రెడిట్ కార్డు మీద ఒక 2,000 అయితే క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి 37,500కే వచ్చేసింది. అండ్ ఈ మొబైల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ ప్యాకప్ బాగానే ఉంది. సో గేమర్స్ కానీ గేమింగ్ ఆడేవాళ్ళు ఎక్కువ వాళ్ళైతే కొంచెం వాళ్ళకి బ్యాటరీ కొంచెం డ్రాప్ అవ్వచ్చు. బట్ వ్లాగింగ్ చేస్తే మాత్రం నాకైతే పర్ఫెక్ట్ మొబైల్ అనిపిస్తుంది. అండ్ నేను తీసుకున్నది 8GB 256GB కరెక్ట్ 8GB ర్యామ్ అండ్ స్టోరేజ్ 256 స్టోరేజ్ ఉంది. అండ్ నాకైతే చాలా అనిపిస్తుంది. బికాస్ మనం కనుక వ్లాగింగ్ చేసుకుంటే ఒక వీడియో అప్లోడ్ చేసి డిలీట్ చేయడం, లేకుంటే రికార్డ్ చేసిన వీడియోని మనం ఫొటోస్ని కానీ స్టోర్ చేసుకుంటే ఇట్స్ ఓకే టు క్యారీ దిస్ మొబైల్. అండ్ నేనైతే ఫొటోస్ సెక్షన్ వచ్చి ఓకే పర్లే బాగుంది, ఫొటోస్ బాగా వస్తున్నాయి. అండ్ కొన్ని ఫిల్టర్స్ పెట్టేసి లేకుంటే ఎడిటింగ్ కొన్ని లైటింగ్ పెడితే ఫొటోస్ బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఎందుకు నేను మొబైల్ తీసుకున్న అవసరం ఎందుకు వచ్చిందంటే
సో లాస్ట్ సండే ఐ లాస్ట్ మై మొబైల్. సో అన్ఫార్చునేట్గా ఒక లాస్ అయింది. అండ్ లాస్ట్ టైం ఇంకొన్న మొబైల్ వచ్చేసి షామీ 12 Pro, అండ్ దీనికి ప్రైస్ వచ్చేసి 45,000 అప్పుడు తీసుకున్నాను నెట్ క్యాష్లో. సో తీసుకున్న 8 monthsలోనే ఈ మొబైల్ లాస్ అయ్యా. అండ్ సేమ్ ఈ మొబైల్లో కూడా మనకి 120V ఛార్జింగ్, అదేవిధంగా సేమ్ స్టోరేజ్, లైక్ ఇది వచ్చి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్. అండ్ అప్పుడు ఈ మొబైల్ తీసుకున్నప్పుడు కూడా 50MP ప్రో గ్రేడ్ కెమెరా ఉంది ఈ మొబైల్లో కూడా 12 Pro. అండ్ ప్రీవియస్లీ దీనికన్నా ముందు తీసుకున్న మొబైల్ వచ్చేసి షామీ 11i. సో అందులో కూడా లైక్ కెమెరా క్వాలిటీ కానీ, వీడియో లైక్ బ్యాటరీ బ్యాకప్ కానీ, స్టోరేజ్ కానీ బాగుండేది. సో నేను ఇప్పటిదాకా నా వీడియోకి లాక్ చేసాను ఈ 3 మొబైల్స్ వాడా. ఈ త్రీ మొబైల్స్ కన్నా ముందు నేను వాడింది iPhone 7. సో అదొకటి. బట్ ప్రజెంట్ అయితే ఈ షామీ 14 సినిమాటిక్ విషయంలో చాలా ఉన్నాయి. సినిమాటిక్ మోడ్లో వీడియో తీసుకోవడానికి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. బట్ తీసుకుని ఒక 5 days అవుతుంది, ఇంకా ఎక్కువ డేస్ కూడా కాలేదు. బట్ మేబీ ఒక 1 month తర్వాత నాకు కంప్లీట్ ఈ మొబైల్ని వాడిన తర్వాత నాకు కంప్లీట్ రివ్యూ అయినా 1 month తర్వాత పోస్ట్ చేస్తాం. అప్పుడు ఇంకా ఫొటోస్తో, ఇంకా వీడియోస్తో, ఇంకా కొన్ని యాంగిల్స్ ఏ విధంగా అని చెప్పేసి నాకు కంప్లీట్ రివ్యూ ఉండబోతుంది. అండ్ మీరు ఎంతమంది ఈసారి లైక్ మొబైల్స్ కొనబోతున్నారు ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్లో ఏ మొబైల్ కొంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఐఎమ్ కమింగ్ విత్ అన్ అనదర్ వీడియో లైక్ బెస్ట్ వీడియోస్, లైక్ బెస్ట్ మొబైల్ టు బై రీసెంట్ టైమ్స్లో ఏవైతే మంచి స్టోరేజ్ కానీ, వ్లాగింగ్ కానీ, వీడియో స్టెబిలిటీ కలిగిన మొబైల్స్ ఏంటో నెక్స్ట్ వీడియో చెప్తా. అండ్ ఇది గైస్ ఫైనల్ లైక్ unboxing and my experience with new Xiaomi 14C మొబైల్. సో వీళ్ళెంతమంది షామీ ఫ్యాన్స్ ఉన్నారు? అండ్ రీసెంట్ సర్వే ప్రకారం షామీ హ్యాస్ బికమ్ సెకండ్ మోస్ట్ పాపులర్ మొబైల్, లైక్ ఎక్కువ సేల్స్ కానీ ఎక్కువ పబ్లిక్ కొనే మొబైల్లో సెకండ్ పొజిషన్ ఉందంట షామీ అనేది. సో అది ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. హ్యాపీస్.